హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నీలో తగ్గింపు ఉంటే దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు. మనలో తగ్గింపు లేకపోతే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించడండి. మనందరికీ హెచ్చింపు పొందాలని ఆశ ఉంటుంది. మనల్ని దేవుడు గొప్పగా దీవించాలా, ఉన్నతంగా దేవుడు మనల్ని ఉంచాలా, ఉన్నత స్థానంలో నేను ఉండాలని మనం ఆశపడతా ఉంటాం. కానీ నువ్వు ఆ స్థానానికి వెళ్ళాలంటే, దేవుడు నిన్ను బలపరచాలంటే, బ్లెస్ చేయాలంటే నీలో తగ్గింపు ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో నిన్ను నువ్వు హంబుల్గా చేసుకోవాలి, దీనుడిగా నువ్వు జీవించాలి. సో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్తా ఉంది, ద్వితీయోపదేశకాండము 28:1 చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుని యందు నువ్వు తగ్గింపు కలిగి జీవించినప్పుడు, ఆయన విషయాల్లో నువ్వు తగ్గింపు కలిగినప్పుడు, మనుషులకు కూడా నువ్వు తగ్గింపుతో నువ్వు జీవించినప్పుడు, ఎటువంటి గర్వం లేకుండా, ప్రౌడ్ లేకుండా, చూడు నాకు ఇది ఉంది అది ఉంది అనే గర్వం లేకుండా అందరితో నువ్వు సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీకు అలా దేవుడు హెచ్చించాలనుందా? నువ్వు గణపరచాలనుందా? అయితే ఈ రోజు నుండి తగ్గింపు కలిగి జీవించు, దీనత్వం కలిగి జీవించు. ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత అందమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ప్రభు సన్నిధిలో నువ్వు తగ్గించుకో. ఆయన నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాగ్దానంను మన జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.